అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు అవనీ ఫౌండేషన్ సీఈఓ అలాగే కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్న సంతోష్ బుద్ధ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే మేడం, థ్యాంక్ యూ, వెల్కమ్. సార్, కర్మ అంటే అసలు ఏంటి? ఇది మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అలాగే గత జన్మ కర్మలు ఇప్పుడు మన ప్రస్తుత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? అలాగే అంటూ ఉంటారు, మంచి వాళ్ళకే కష్టాలు వస్తూ ఉంటాయి, చెడ్డవాళ్ళు సుఖంగా ఉంటారు అనని. అసలు ఇది ఎంతవరకు వాస్తవం? అవును మేడం, అంటే మనకు ప్రకృతిలో లేకపోతే ప్రపంచంలో చూసినప్పుడు మోసాలు చేసేటోళ్ళు చాలా బాగుంటారు, మంచిగా అంటే ధర్మంగా బతికేటోళ్ళకి కష్టాలు వస్తాయి అనుకుంటాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ మీరు అన్న టాపిక్ ఏంటంటే కర్మ అంటే ఏందో తెలుసుకోవాలి. ఫస్ట్ కర్మ అంటే ఏంది, అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది. కర్మ అంటే జస్ట్ లైఫ్, అంటే సింపుల్గా మీకు అర్థం కావాలంటే యాక్షన్లో రియాక్షన్ ఎట్లుంటుంది. ఇప్పుడు మనము ఎప్పుడు యాక్షన్లో ఉంటాడు మనిషి, యాక్షన్లో రియాక్షన్ ఎట్లుంటుందంటే మనం ఈ యాక్షన్ రియాక్షన్ తెలుసుకున్నప్పుడు మీకు కర్మ అంటే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఒక కాఫీ షాప్కి వెళ్ళారు, మీ యాక్షన్లో మీరు ఉన్నారు. కాఫీ షాప్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు, కాఫీ షాప్కి వెళ్ళే క్రమంలో మీరు యాక్షన్లో ఉన్నారా లేదా? సో యాక్షన్కు మీరు ఏమైంది, వాళ్ళకు కాఫీ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆయన స్పందించలేదు. ఆయనకు స్పందించకపోతే అంటే పట్టించుకోలేదు, మిమ్మల్ని పట్టించుకోకపోతే మీ యాక్షన్కి ఫలితం వస్తుందంటే కాఫీ పొందుతారా? సో మీ యాక్షన్కి ఆయన ఎప్పుడైతే స్పందిస్తాడో, అంటే ఆ స్పందించినప్పుడు ఏమవుతుందంటే స్పందన వల్ల ఫలితం ఉద్భవిస్తుంది, ఫలితం సృష్టించబడుతుంది. మీ యాక్షన్కు ఆయన ఎప్పుడైతే ఆ కాఫీ షాప్ అతను స్పందించిండో, ఆ కాఫీ షాప్ మీరు యాక్షన్కు మీరు డబ్బులు ఇచ్చినప్పుడు ఆయన స్పందించినప్పుడు మీకు మీ యాక్షన్కు ఫలితము కాఫీ పొందడం, అంతేనా లేదా? సో ఇక్కడ మీ యాక్షన్కు పొందడము కాఫీ పొందడం, తన కాఫీ వేసుకుంటుండు కదా, అంటే తన కర్మలో తను ఉన్నాడా లేదా, తన యాక్షన్లో తను ఉన్నాడు. తన యాక్షన్కు ఫలితం ఏం రావాలి, డబ్బు రావాలి, ధనం రావాలి. సో ఇక్కడ తన యాక్షన్కు ఫలితం ఏంటంటే మీరు ఇస్తుర్రు, మీ యాక్షన్కు ఫలితము తను ఇస్తుండు. అంటే మీ యాక్షన్కు రిటర్న్ మీరు కాఫీని పొందుతుర్రు, తన యాక్షన్కు ఫలితము ధనం వస్తుంది, డబ్బు వస్తుంది. మీకు ఈ దృశ్యం చూస్తే వ్యాపారం లెక్క ఉంది, దృశ్యం చూస్తే వ్యాపారం లెక్క ఉన్నది, కానీ రియాలిటీలో దృశ్యం కాదు ఇది. మీ కర్మకు ఫలితాన్ని ఇవ్వడానికి ప్రకృతి డిజైన్ చేయబడ్డ ఒక సిస్టమ్ అది. సో మీరు యాక్షన్కు అక్కడ వ్యక్తి స్పందించిందా లేదా? సో ఎప్పుడైతే ఫలితమో మన యాక్షన్కు ఫలితం ఎట్లా ఉద్భవిస్తుంది, స్పందన లేకుండా ఫలితం ఉద్భవించదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ మీద ఇప్పుడు ఒక రైతు విత్తనాలు మొలకెత్తాలంటే అక్కడ ఒక టేబుల్ మీద ఉన్న విత్తనము ఒక అబ్బాయిని కానీ ఒక పని వ్యక్తిని తీసుకొని రమ్మని చెప్పిన యాక్షన్ జరిగింది. ఆ టేబుల్ ఉన్న విత్తనాలు తీసుకొచ్చి ఇంకో టేబుల్ మీద పెడితే మొలకెత్తుతాయా? మొలకెత్తవు. ఎందుకంటే అక్కడ స్పందన లేదు. అదే విత్తనం భూమిలో పెట్టినప్పుడు మొలకెత్తుతుంది. అంటే విత్తనంలో జీవం ఉంది, ఆ జీవము మొలకెత్తడానికి రెండోది కావాలి. ఈ ప్రపంచం ఎప్పుడు ద్వంద్వంతో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఈ రెండో దాని వల్ల ఈ భూమిలో పెట్టగానే భూమి స్పందించినప్పుడు విత్తనంలో ఉన్న జీవం ఉత్పత్తి జరుగుతుంది. సో ప్రపంచంలో మనం ఏది పొందాలన్నా మన కోసం ద్వంద్వం అంటే రెండోది ఉంటుంది, దీన్నే అద్వైతం అంటాం మనం. సో ఈ రెండో దాని వల్ల కర్మ ఫలితం ఉద్భవించింది. అంటే మనిషి ఎప్పుడు యాక్షన్లో ఉంటారు. మనం ఏ జర్నీలో చేసినా, మీరు హోటల్కి వెళ్ళినా, ఏదైనా టిఫిన్ చేసినా, లేకపోతే ఏ వ్యాపారం చేసినా రెండో దానితో ముడిపడి ఉంటుందా లేదా? సో ఈ రెండో దాని ముడిపడి ఉన్నప్పుడు ప్రతి యాక్షన్లో ఫలితం ఉద్భవిస్తుంది. మీరు ఆటోలోకి వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి పంజాగుట్టకి ఆటోకి వెళ్ళారు. ఆటోకి వెళ్ళినప్పుడు ఆటో డ్రైవర్ స్పందించిందా లేదా? మిమ్మల్ని తీసుకెళ్ళింది కదా, ఆయనకు ఫలితం వచ్చిందా లేదా? మీ యాక్షన్కు ఫలితము జర్నీ అంటే కిలోమీటర్, అంటే మీరు అక్కడికి చేరుకోవడం మీ ఫలితం. ఇట్లా ప్రతి యాక్షన్లో ఇంట్లో కుటుంబంలో కూడా కర్మలు ఉంటాయి. కుటుంబంలో ఎప్పుడు భార్యాభర్తలు గొడవ పడతారు, తిట్టుకుంటారు, లేకపోతే భార్యను దూషించడం, లేకపోతే భార్యను కొట్టడం కానీ జరుగుతుందా లేదా? సో ఇప్పుడు భర్త చేసిన యాక్షన్కు భార్య సఫర్ అయిందా లేదా, పెయిన్ ఫీల్ అయిందా లేదా, అక్కడ ఫలితం ఉద్భవిస్తుంది. అక్కడ బాధ అంటే సంఘటన, ఆ భార్య బాధపడుతుంది కదా. లేకపోతే మీరు సొసైటీలో వెళ్ళినప్పుడు వేరే ఎక్కడ గొడవ పెట్టుకున్నారు, ఆ వ్యక్తి బాధపడుతుందా లేదా? ఆ విషయానికైనా మనం రియాక్ట్ అయితే అది ప్రతి యాక్షన్లో స్పందన ఉంటుంది. ఈ స్పందన వల్ల ఫలితం ఉద్భవిస్తుంది. ఈ స్పందన ద్వారా వచ్చిన ఫలితమే మన జీవితంగా మారుతుంది. ఓకే.
ఆ జీవితంగా మారే క్రమంలో మీకు ఫలితం ఉద్భవిస్తుంది. ఫలితం ఎట్లా ఉద్భవిస్తుంది అంటే మనం తెలిసి తెలియక ఎన్నో చెడు కర్మలు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనిషి ఎప్పుడు చెడు కర్మలలో ఎందుకుంటాడంటే సత్యం అవగాహన లేకుండా, సత్యం తెలుసుకోలేకుండా చెడు కర్మలలో చిక్కుపోయి పుణ్యకర్మలు చేయకపోవడం వల్ల, అంటే నిరంతరం మనిషి జీవితంలో మనకు సత్కర్మ అంటే మీరు ఏదైతే అనుకున్నారో అనుకున్న ఫలాన్ని, అంటే అజ్ఞానంతో చేసే కర్మల ఫలాన్ని మనిషిని నెట్టుకెళ్ళే క్రమంలో మనిషి దగ్గర ఉన్న డబ్బు, అంటే నేను మంచి ఇవ్వడానికి మనిషి సంకోచిస్తాడు. అంటే కర్మ సిద్ధాంతం అంటే జస్ట్ మిర్రర్, అద్దం అంటాం కదా. సో ఇప్పుడు యాక్షన్ రియాక్షన్ జరిగింది కదా. సో మనిషి ఏం చేస్తాడంటే ఎప్పుడు తీసుకోవడానికి ఆరాటపడతాడు. ఇవ్వడానికి మనకు 10 మందికి దాన ధర్మాలు చేయడానికి మనిషి ఇష్టపడాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. పూర్వము ఒక గ్రామంలో ఒక భిక్షగాడు, ఒక పేద భిక్షగాడు, ఆ భిక్ష అతను ఏం చేస్తాడంటే భిక్షాటన వెళ్ళే క్రమంలో రోజు వెళ్తూ ఉంటాడు. వెళ్ళే క్రమంలో ఒక సావుకారి అంటే ఒక వ్యాపారవేత్త దగ్గర రోజు భిక్షాటన వెళ్తాడు. ఆ భిక్షాటన వెళ్ళే క్రమంలో రోజు ఆయన ఎంత భిక్ష ఇస్తే అది తెచ్చుకుంటాడు. అది తెచ్చుకున్న తర్వాత ఆయన ఎంత ఇస్తే అంత సగం తను తింటాడు. తను తీసుకున్న దానిలో ఇతరులకు దాన ధర్మం చేస్తాడు. ఒకరోజు చేస్తాడంటే ఆ వ్యాపారవేత్త ఏం చేస్తాడంటే, అరే నేను ఇచ్చిన దానిలో ఈ భిక్షగాడు వేరే వాళ్ళకి కొంత ఇస్తుండు, ఎందుకు ఇస్తుండో తెలియక ఒకరోజు ఏం చేస్తాడంటే ఒకటే అరటిపండు ఇస్తాడు అబ్బాయికి, ఆయనకు, ఆ భిక్షగానికి. అరటిపండు ఇచ్చినప్పుడు అడుగుతాడు, ఇక ఈ అరటిపండు ఇచ్చినాక ఏం చేస్తావు, ఇప్పుడు నేను ఇచ్చిన ధనము మీరు వేరే వాళ్ళకి కొంత దానం చేస్తారు కదా, ఇప్పుడు నేను ఒకటే అరటిపండు ఇచ్చిన, ఇప్పుడు దీన్ని ఏం చేస్తామని అడుగుతాడు ఆ వ్యాపారస్తుడు. ఏముంది సౌకర్యం, ఇది నేను సగం తింటా, ఈ సగం వేరే వాళ్ళకి ఇస్తా అంటాడు. ఎందుకు అట్లా, నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని అంటాడు. అంటే నేను గతంలో ఈ భిక్షాటన వేసినప్పుడు ఒక రామభక్తుడు, ఆయన కొంచెం మహాజ్ఞాని యోగి, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఆ జ్ఞాని ఆ ఇంటి ముందట భిక్షాటన పెట్టినప్పుడు ఆయనే మన ఇంటి ముందట 3 జన్మల నుంచి భిక్షాటన వేసుకున్న ఒక భిక్షగాడు వచ్చిండు, అతనికి ఏదైనా భిక్ష పెట్టి పంపి అని వాళ్ళ భార్యకి చెప్తున్నానమాట. అజ్ఞాని చెప్పినప్పుడు ఆ మాట ఈయనకి వస్తుంది, భిక్షగానికి వస్తుంది. ఈయన వచ్చి ఆ రోజు పెడతారు. మళ్ళీ తెల్లారు వచ్చి, అమ్మ ఈరోజు నిన్న ఈ మాట అన్నాడు, గురువుగారు ఈ మాట అన్నాడు, ఒకసారి కలవాలి, ఏంటిది 3 జన్మల నుంచి నన్ను భిక్షగాడు అన్నాడు. ఎందుకనంటే నీ దగ్గరలో ఉన్న ధనము నువ్వు ఎవ్వరికి సహాయం చేయకపోవడం వల్ల, నీ దగ్గర ఉన్నది ఏది ఇతరులకు ఇవ్వకపోవడం చేత 3 జన్మల నుంచి భిక్షం ఎత్తుకుంటూనే వస్తున్నావు. సో ఇక నుంచి నువ్వు ఇంకో జన్మ మంచిగా ఉండాలంటే నీ దగ్గర ఉన్నది ఎంతో కొంత ప్రకృతిలో లేని వాళ్ళకు సహాయం చేయని అప్పుడు ఆయన చెప్తున్నమాట. సో ఆయన ఎప్పుడైతే ఆ జ్ఞాని చెప్పిండో దాన్ని నిజ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఆచరించుకుంటూ వస్తాడు. ఆచరించే క్రమంలోనే ఈ వ్యాపారస్తునికి కలిసాడు అనమాట. సో అప్పుడు ఆయనకు సత్యం అర్థమైందంటే, నా దగ్గర ఉన్నది నేను ఇతరులకు ఇవ్వకపోవడం చేత ప్రకృతి నాకు ఏది ఇస్తలేదు. సో ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు రైతు ఉన్నాడు మేడం, రైతు విత్తనాలు నాటకుండా పంట పండదు కదా. మన దగ్గర ఉన్న ఏదన్నా సరే, కొంచెం నీ దగ్గర 100 రూపాయలు ఉంటే కనీసం ఒక 5 రూపాయలన్నా నువ్వు వేరే వాళ్ళకు ఉపయోగపడాలి. వేరే వాళ్ళకు ఉపయోగపడకుండా ప్రకృతి నీకు ఏది సహకరించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కనకదార సూత్రం తీసుకుందాం. ఒక పేద బ్రాహ్మణురాలు ఇంటికి వెళ్ళి ఆయన పోతాడు కదా ఆదిశంకరాచార్యులు. పోయినప్పుడు కట్టిక పేదరికం అనుభవిస్తున్నప్పుడు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారిని పిలుస్తాడు ఆయన. పిలిచి అడిగినప్పుడు అడుగుతుంది, ఎందుకమ్మా ఇంత పేదగా ఉంటే, అప్పుడు ఆమెకి ఏదన్నా ఇవ్వచ్చు కదా అని అడిగినప్పుడు ప్రకృతి నియమాలు ఒప్పుకోవు. సో ఆమె గత జన్మలలో కానీ గతంలో ఎప్పుడూ ఆమె జీవితంలో పుణ్యం లేదు, పుణ్యకర్మ లేదు. పుణ్యకర్మ లేకపోవడం చేత నేను ఇవ్వలేకపోతా అని మహాలక్ష్మి అమ్మవారు చెప్తారు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఇంట్లో ఆయన దివ్య దృష్టితో చూసి ఇంట్లో ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఇస్తే అప్పుడు ఇస్తుంది. అంటే దీని అర్థం ఏంది, మన దగ్గర ఉన్నది ఒకటి ఇస్తే తప్ప ఇంకోటి పొందడానికి అర్హత లేదు మనకు. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వడం, ఎంతో కొంత పంచడం నేర్చుకున్నప్పుడు మనకు ప్రకృతి ఏది అవసరమో అది గుర్తించి ప్రకృతి మనకు ఆ విధంగా పరిస్థితులు నిర్ణయిస్తుంది. నిర్ణయించినప్పుడు ప్రకృతి మనకు ఫలాన్ని ఇవ్వడానికి ప్రకృతిలో ఎవరినన్నా ఎంపిక చేసుకుంటుంది. అది ఎవరినన్నా ఎంపిక చేసుకొని ఫలాన్ని ఇచ్చే క్రమంలో మీకు ఆ పరిస్థితులను డిజైన్ చేస్తుంది.
ఆ పరిస్థితులను డిజైన్ చేసినప్పుడు సంబంధించిన వ్యక్తులు వచ్చి మీ జీవితంలోకి ఆ ఫలాన్ని అందజేసి పోతారు. సార్ అసలు కర్మ అంటే ఏంటి, అది మన మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.